న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద ముఠా లింకుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం ఉదయం నుండి ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. విజయవాడలోని వించిపేట ప్రాంతంలో నిందితుల ఇళ్లు, వారు నివసించిన స్థావరాలపై ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇటీవల విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్ఐఏకు బదిలీ అయిన ఈ కేసు విచారణలో భాగంగా నిందితులకు ఇతర వ్యక్తులు లేదా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికితీసేందుకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిఘా ఉంచి ఈ ముఠా కార్యకలాపాలను కనిపెట్టి నెట్వర్క్ ను ఛేదించింది. ఈ కేసులో ఇప్పటి వరకు విజయవాడకు చెందిన మహమ్మద్ రెహమతుల్లా షరీఫ్, ఎండి డానిష్, మీర్జా సోహెల్ బేగ్లతో పాటు హైదరాబాద్ కు చెందిన సాయిదా బేగం, కర్ణాటక బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. వీరంతా అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే గ్రూపుగా ఏర్పడి విదేశీ హ్యాండిల్ అల్ హకీం షుకూర్ నిర్దేశకత్వంలో ఐసిస్, అల్ ఖైదా నెట్వర్క్ ను భారత్లో విస్తరించడానికి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎన్ఐఏ అధికారుల విచారణలో నిందితులు తమ దేశద్రోహ ప్రణాళికలను అంగీకరించారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడం, భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయడం, గజ్వా ఏ హింద్ కోసం పనిచేయటమే తమ ముఖ్య లక్ష్యాలని వారు వెల్లడించారు. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా బెంగ్స్ కామ్ అనే రహస్య గ్రూపులను క్రియేట్ చేశారు. ఇందులో కొంతమంది పాకిస్తానీయులు కూడా సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రూపుల ద్వారా జిహాద్ కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న యువతను చేర్చుకుని వారిని ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేవారని సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాద ముఠా లింకులకు సంబంధించిన కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసు దర్యాప్తును చేపట్టినటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం తెల్లవారుజామున విజయవాడలోని వించిపేట ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఉదయం నుంచే ఎన్ఐఏ అధికారులు నిందితుల ఇళ్లు, వారు గతంలో నివసించినటువంటి ప్రాంతాలు, వారి అనుచరులు ఉండే అవకాశం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో భారీ భద్రత నడుమ ఈ సోదాలను కొనసాగించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించడం, నిందితుల నెట్వర్క్ ను పూర్తిగా బయటపెట్టమే లక్ష్యంగా అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. వాస్తవానికి ఈ కేసు తొలుత విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఆ తర్వాత కేసు తీవ్రతను బట్టి ఇందులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయనే అనుమానాల నేపథ్యంలో దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ కేసును జాతీయ స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఐఏ అధికారులు నిందితుల కార్యకలాపాలు, వారికి సహకరించినటువంటి వ్యక్తులు, విదేశీ ఉగ్రవాద సంస్థలతో ఉన్నటువంటి సంబంధాల మీద లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. తాజాగా సోదాలు కూడా అదే దర్యాప్తులో భాగంగా నిర్వహించినగా అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ఈ ఉగ్రవాద నెట్వర్క్ ను మోట గుర్తించింది ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్. అలాగే సోషల్ మీడియా వేదికలపై అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు విస్తరించడంతో విజయవాడకు చెందినటువంటి మహమ్మద్ రెహమతుల్లా షరీఫ్, అలాగే ఎండి డానిష్, మీర్జా సోహెల్ బేగ్ తో పాటు హైదరాబాద్ చెందినటువంటి సయీద్ బేగం, కర్ణాటకలోని బళ్ళారికి చెందినటువంటి అబ్దుల్ సలాం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని విచారించిన తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. ఈ కేసులో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తం 12 మంది నిందితులు ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళుగా గుర్తించడం జరిగింది. దర్యాప్తు ప్రకారం వీరంతా కలిసి ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి హ్యాండ్లర్లు
ఆల్ హకీం షుకూర్ మార్గదర్శకత్వంలో ఐసిఎస్ ఆల్ ఖైదా భావజాలాన్ని భారత్లో విస్తరించేందుకు ప్రయత్నించినట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు అయితే గుర్తించడం జరిగింది. ఎన్ఐఏ విచారణలో నిందితులు దేశద్రోహ కార్యకలాపాలకు సంబంధించినటువంటి పలు విషయాలను వెల్లడించినట్లు కూడా దర్యాప్తు అధికారులు చెప్తా ఉన్నారు. దేశంలో యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించడం, సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రభావితం చేయటం, విదేశీ ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పనిచేసేలా ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్ తో పాటు టెలిగ్రామ్ వంటి సోషల్ వేదికల్లో రహస్య గ్రూపులను ఏర్పాటు చేసి కార్యకలాపం నిర్వహించినట్లుగా కూడా విచారణలో తేలింది. ఆ గ్రూపులో విదేశీ వ్యక్తులు కూడా సభ్యులుగా ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. దర్యాప్తు ప్రకారం ఈ గ్రూపుల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడంతో పాటు యువతను ఆకర్షించి వారిని విదేశాల్లో శిక్షణకు పంపించే ప్రణాళిక కూడా రూపొందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఆయుధాలు వినియోగం, అలాగే పేలుడు పదార్థాల తయారీ, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి శిక్షణ ఇప్పించాలని కుట్ర పన్నినట్లుగా కూడా విచారణలో బయటపడింది. ఇందుకు అవసరమైనటువంటి ఆయుధాలు, పేలుడు పదార్థాల సరఫరా కూడా ఏర్పాట్లు చేసినట్టు దర్యాప్తు సంస్థలు పేర్కొంటా ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ చెందినటువంటి సయీద్ బేగం ఆదర్లో మహిళల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళలను కూడా తీవ్రవాద కార్యకలాపాల్లో భాగస్వాములు చేసే ప్రయత్నం చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ వ్యవహారంలో అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ కేసులో నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత, సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సోదాల్లో స్వాధీనం చేసుకున్నటువంటి డిజిటల్ పరికరాలు, అలాగే కొన్ని డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. వీటి ద్వారా మరింత సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో కొంతమంది వ్యక్తుల ప్రమేయం, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధాలు, విదేశీ ఉగ్రవాద నెట్వర్క్ తో ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి దర్యాప్తుగా మారటంతో ఎన్ఏ ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ విచారణ అయితే కొనసాగిస్తా ఉంది. మహిజా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.